రామాయణం 3వ భాగం అరణ్యకాండము. రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యానికి చేరుకుని మహర్షుల ఆశీస్సులు పొందారు. రాక్షసులు మహర్షులను వేధిస్తుండటాన్ని చూసి రాముడు వారిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. రాక్షసరాజు రావణుని సహోదరి శూర్పణఖ రామునిపై మోహించి అతనిని వివాహం చేసుకోవాలని కోరుతుంది. రాముడు తనకు సీతాదేవి ఉన్నారని చెప్పి తిరస్కరిస్తాడు. ఆమె లక్ష్మణుడిని అడుగుతుంది, కాని అతను కూడా తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతాదేవిని హింసించడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మణుడు ఆగ్రహంతో ఆమె ముక్కును కోసివేస్తాడు. శూర్పణఖ తన అన్నలైన ఖర, దూషణ, త్రిశిరులను రాముడిపై యుద్ధం చేయమని ఉసిగొల్పుతుంది. రాముడు ఒక్కడే వారిని సహస్రాది రాక్షస సేనతో సహా సంహరిస్తాడు. రాక్షసుడు మారీచుడు బంగారు మృగం వేషంలో సీతాదేవిని మోసగించి ఆకర్షిస్తాడు. సీతాదేవి ఆ మృగాన్ని పట్టించమని రాముని కోరుతుంది. రాముడు లక్ష్మణుడిని తనతో రానివ్వకుండా సీతాదేవి వద్దే ఉండమని ఆజ్ఞాపిస్తాడు. రాముడు మాయా మృగాన్ని వేటాడి వధించాక మాయగా మారీచుడు హా లక్ష్మణ అని రాముని స్వరంలో అరుస్తాడు. సీతాదేవి ఆ అరుపులు విని భయపడుతుంది. లక్ష్మణుడిని రాముని వద్దకు వెళ్లమని అడుగుతుంది. లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్లిన తర్వాత రావణుడు మునివేషంలో వచ్చి సీతాదేవిని మోసం చేసి అపహరిస్తాడు. జటాయువు రావణుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు, కాని రావణుడు అతన్ని గాయపరచి వెళ్లిపోతాడు. రాముడు శబరి అనే భక్తురాలిని కలుస్తాడు. ఆమె భక్తి ప్రపత్తితో రామునికి రుచికరమైన పళ్లను అందిస్తుంది. రాముడు ఆమెకు మోక్షం ప్రసాదిస్తాడు. ఈ భాగం నుంచి అందుకునే సందేశం: కామ, క్రోధ, మోహాలకు లోనైతే నాశనం తప్పదు. శూర్పణఖ, రావణుని పాత్రలు. భక్తి ఎప్పుడూ ఫలిస్తుంది. శబరి ఉదాహరణ. ధర్మానికి అనుసరించకపోతే శాపాల వల్ల నాశనం తప్పదు. మారీచుని కథ. శ్రీరాముని పరాక్రమం, రాక్షస సంహారం, న్యాయబద్ధమైన జీవనం ఎలా ఉండాలో బోధిస్తుంది. అరణ్యకాండము సీతా అపహరణంతో ముగుస్తుంది. ఇది రామాయణంలోని చాలా కీలకమైన సంఘటన. ఇప్పుడంతా రాముడు సీతా దేవిని వెతుక్కునే ప్రయాణానికి సిద్ధమవుతాడు.